కంచెగచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న భూముల్లో గత 25 ఏళ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని, వాటిని నిర్మించేటప్పుడు ఎలాంటి ఆందోళనలు, వివాదాలు లేవని, ఇప్పుడు 400 ఎకరాల్లో అభివృద్ధి చేస్తుంటే ఎందుకు వివాదం చేస్తున్నారని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం రేవంత్. వాస్తవాలు చెప్పేలోగా అబద్ధాలు సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయన్నారు. వివిధ రంగాల్లో పేరు పొందిన ప్రముఖులు కూడా ఆ తప్పుడు పోస్టులను ప్రచారం చేస్తున్నారన్నారు రేవంత్. కంచెగచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను సవాల్ విసిరిందని అభిప్రాయపడ్డారు రేవంత్ రెడ్డి. ఇదే తీరుగా ఇండో-పాక్, ఇండో-చైనా సరిహద్దుల్లాంటి వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తులో యుద్ధాలు జరిగే ప్రమాదం ఉందన్నారు రేవంత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు, ఫోటోలు కరోనా వైరస్ మించిన మహమ్మారి లాంటివని సమావేశంలో సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. ఏఐ ఫేక్ కంటెంట్ను పసిగట్టేలా అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ సమకూర్చుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కంచెగచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి రేవంత్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు సీతక్క, పొంగులేటి హాజరయ్యారు. కంచెగచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న భూముల్లో గత 25 ఏళ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని, వాటిని నిర్మించేటప్పుడు ఎలాంటి ఆందోళనలు, వివాదాలు లేవని, ఇప్పుడు 400 ఎకరాల్లో అభివృద్ధి చేస్తుంటే ఎందుకు వివాదం చేస్తున్నారని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం రేవంత్. వాస్తవాలు చెప్పేలోగా అబద్ధాలు సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయన్నారు. వివిధ రంగాల్లో పేరు పొందిన ప్రముఖులు కూడా ఆ తప్పుడు పోస్టులను ప్రచారం చేస్తున్నారన్నారు రేవంత్. కంచెగచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను సవాల్ విసిరిందని అభిప్రాయపడ్డారు రేవంత్ రెడ్డి. ఇదే తీరుగా ఇండో-పాక్, ఇండో-చైనా సరిహద్దుల్లాంటి వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తులో యుద్ధాలు జరిగే ప్రమాదం ఉందన్నారు రేవంత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు, ఫోటోలు కరోనా వైరస్కు మించిన మహమ్మారి లాంటివని సమావేశంలో సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. ఏఐ ఫేక్ కంటెంట్ను పసిగట్టేలా అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ సమకూర్చుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కంచెగచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు సీతక్క, పొంగులేటి హాజరయ్యారు. ఇదే విషయంపై డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కంచెగచ్చిబౌలి భూముల ఇష్యూపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అవును, ఈ ఏదైతే కంచెగచ్చిబౌలి భూములకు సంబంధించి ఉందో ఈ భూముల మీద ఈ 3-4 రోజుల పాటు కూడా వరుసగా దీని మీద కొంత కాంట్రవర్సీ జరిగింది. కొంతమంది వ్యతిరేకించారు. సో దీని మీద రకరకాల చర్చ జరిగింది. ప్రధానంగా సోషల్ మీడియాలో ఈ కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాల అంశంలో సోషల్ మీడియాలో కొంత మేజర్ గా తప్పుడు సమాచారం ఇస్తూ దాంట్లో ప్రచారం చేశారని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశం మీద సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సిఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ ఈ ఏదైతే సమీక్ష జరిగిందో ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఇక ఈయనతో పాటు ఈ పిసిసిఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ కూడా దీంట్లో పాల్గొన్నారు. అయితే ఈ గచ్చిబౌలి సంబంధించి ఇందులో ఈ సర్వే నంబర్ కంచెగచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో ఉన్న భూముల్లో గత 25 ఏళ్లుగా కూడా ఇందులో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. తర్వాత ఐఎస్బితో పాటు గచ్చిబౌలి స్టేడియము, తర్వాత ట్రిపుల్-ఐటీ ప్రైవేట్ బిల్డింగ్లు, తర్వాత రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ బిల్డింగ్లను
కూడా ఇందులో నిర్మించారు. సో మరి ఇప్పుడు ఈ నిర్మించిన టైంలో వీటన్నిటికి సంబంధించి జరిగినప్పుడు ఎలాంటి వివాదాలు కానీ ఆందోళనలు కానీ జరగలేదు. కానీ ఇప్పుడు జరుగుతా ఉన్నాయి. సో ఈ టైంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా వచ్చాయి, తర్వాత హైరైజ్ బిల్డింగ్స్ కూడా అక్కడ నిర్మాణం చేశారు. సో అట్లాంటి టైంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి వివాదాలు జరగలేదు అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు సూచించారు. అలాంటప్పుడు మరి ఈ అదే సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ఈ 400 ఎకరాల విషయంలో ఈ భూమి అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం చేయాలని చెప్పేసి భావిస్తుంటే దీంట్లో ఎందుకు ఇంత వివాదాస్పదమైనటువంటి ఇట్లాంటివి అయితా ఉన్నాయి, ఎందుకు ఇట్లాంటి ఈ తెరపైకి వస్తున్నాయి, ఎందుకు సోషల్ మీడియాలోనే దీని మీద ఎక్కువగా తప్పుడు ప్రచారం చేయడానికి గల కారణాలు ఏంటి అన్న దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. దాంతో పాటు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అందులో కొన్ని ఉన్నవి లేనివి ఉన్నట్లుగా క్రియేట్ చేసి దాంట్లో చూపించారు. సో ఇట్లాంటి సోషల్ మీడియాకు సంబంధించి వాస్తవాలను పక్కన పెట్టి అబద్ధాలను సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో దాన్ని వైరల్ చేశారని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో ఆరా తీశారు. అయితే ఇలాంటి వాటిపైన తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇట్లాంటి విషయాలలో ఈ కిషన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఈ సోషల్ మీడియాలో ఇట్లాంటి వాటిపైన తప్పుడు ప్రచారం చేశారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి, అధికారులు మరి దీన్ని ఎట్లా చూస్తారు, తర్వాత ప్రభుత్వం ఈ విషయం ఎట్లా ముందుకెళ్ళబోతుంది, ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేసినటువంటి సోషల్ మీడియా మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు చూపించారు. తర్వాత ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేశారు. సూర్య.